హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాస్ డైరీ. అయితే మనము ఇవాళ టమాటో చట్నీ, టమాటో కూరలు చాలా తిన్నారేమో. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ టూర్లకి అలా వెళ్తాం కదా, 1-2 రోజులు అలా వెళ్ళినప్పుడు ఇది చపాతీస్తో పాటు కానీ కర్రీస్తో పాటు కానీ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. 1 వీక్ వరకు అస్సలు పాడవదు. అయితే ఒకసారి చేసి చూద్దాం. టమాటో కర్రీ అనండి, ఆ టమాటో చట్నీ పర్వాలేదు. అయితే మనం దీనికోసం ఒక 1/2 kg టమాటోస్ తీసుకొని కట్ చేసుకున్నామండి. ఇంకా 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి కూడా సన్నగా చాప్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. అయితే దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి. మామూలుగా మనం టమాటో కర్రీ ఎలా చేస్తామో అలాగే ఉంటుంది, కాకపోతే నువ్వులు వేస్తామన్నమాట. అయితే ఇక్కడ మన చాపింగ్ అయిపోయిందండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటోస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం కర్రీ చేయడం. అయితే ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, వాటర్ వేయకుండా పొడి పొడిగానే సన్నగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్, ఎందుకంటే ఆయిల్ దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది. దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి బాగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి మధ్యలో నుంచి కట్ చేసి చిన్న చిన్నగా 4 ముక్కలు చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత దీంట్లో స్పైసెస్ వేసుకుందాము. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా వేగాక దీంట్లో టమాటోస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసిన టమాటోస్ దీంట్లో వేసుకొని దాంట్లో కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి టమాటోస్. ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి, కొంచెం కొంచెం అంటే హాఫ్ వరకు మగ్గిపోయాయి. ఇది మనం మంచిగా కలుపుకొని కొంచెం టమాటోస్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో స్పైసెస్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి, కారం పొడి. 1 స్పూన్ నిండా ధనియా పౌడర్. ధనియా, జీరా, జీలకర్ర 2 పేస్ట్ కలిపి దంచుకొని పేస్ట్ చేస్తానండి నేను. దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకునే అవసరం ఉండదు. తక్కువ పడితే టేస్ట్ చూసి టేస్ట్ ప్రకారం వేసుకోండి. అయితే కలిపి మళ్ళీ మనం మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ స్పైసెస్ మగ్గే వరకు పెట్టాలన్నమాట. బాగా మగ్గిపోయి కొంచెం కొంచెం ఆయిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పేస్ట్ చేసుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, పేస్ట్ కాదు అంటే పొడి పొడిగా చేసుకున్నాం కదా నీళ్ళు వేయకుండా, ఆ నువ్వులు ఏం చేయాలంటే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా దంచుకోవాలండి. మిక్సీ పట్టి వేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అంటే ఆ నువ్వులది స్మెల్ ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీస్తో తినండి, పూరీతో తినండి, రైస్తో తినండి, చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు కూడా ఖరాబ్ అవ్వదండి ఇది. దీంట్లో వాటర్ వేయకుండా మనం చేసుకున్నాం కదా, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, ట్రై చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన కర్రీ రెడీ అయిపోయింది. చూస్తేనే చాలా బాగుంది కదా.
ఓకే ఫ్రెండ్స్, దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో టెంప్టింగ్గా.